నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ గత ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులు పెట్టడం జరిగిందని వాటిని నివృత్తి చేస్తామన్న మంత్రి నాదెండ్ల ధాన్యం అమ్మే విషయంలో రైతులకు పూర్తిగా ప్రభుత్వం తరపు నుండి అండగా ఉంటామంటూ హామీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపిన ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవర్తి శ్రీనివాసరావు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన మెప్మా సూపర్ బజార్ ను ప్రారంభించిన టీడీపీ నేతలు. రైతులకు భరోసా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వంలో తామంతా ముందుకు వెళ్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెనుగళ్ల రాముతో కలిసి గుడివాడ రూరల్ గుడ్లవల్లేరు మండలాల్లో పర్యటించిన మంత్రి నేరుగా రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం గుడ్లవల్లేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో మంత్రి మనోహర్ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము మాట్లాడుతూ రైతే రాజు అనే విధంగా గత ప్రభుత్వం అడ్డుగోలు నిబంధనలు తొలగించి రైతుకు నచ్చిన మిల్లులో ధాన్యం విక్రయించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. గతంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల ద్వారా వాస్తవాలు తెలుసుకొని క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ పర్యటనలో రైతు సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి, గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, గుడివాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసి మురళి, గుడ్లవల్లేరు మండల అధ్యక్షులు కొసరాజు బాపయ్య చౌదరి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఎన్ పద్మావతి, గుడివాడ ఆర్డీఓ జి బాలసుబ్రహ్మణ్యం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని వి పార్వతి తదితరులు పాల్గొన్నారు. పర్యటించడానికి నాకు అవకాశం కల్పించినందుకు, ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ మా జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారికి, అదేవిధంగా ఇప్పుడే మీతో శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. రైతు పక్షాన ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఒక మంచి ఆలోచనతో రైతుకి భరోసా ఇవ్వాలనే ఆలోచనతో మేము ప్రతి అడుగు ముందుకేస్తూ ఉంటాం. అందులో భాగంగా గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి కొంతవరకు మాకు అవగాహన ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో ఈరోజు పర్యటిస్తున్నప్పుడు వాస్తవాలు తెలుసుకొని ఒక మార్పు తీసుకురావాలనే ఆలోచనతో మేము ఉదయం నుంచి కూడా తిరుగుతూ ఉన్నాం. పామర్లో తిరిగాను, ఇప్పుడు నువ్వు గుడివాడలో తిరిగాను, మళ్ళీ పెడనకి వెళ్తాను. ఎక్కడ చూసినా కూడా వాతావరణంలో మార్పు ఉంది కాబట్టి ఒక అలజడి కనపడుతోంది. ప్రభుత్వం నుంచి గతంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. రైతులకి గతంలో మిమ్మల్ని వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారంటే మీ అందరికీ తెలుసు. ఫలానా రైస్ మిల్కే మీరు తీసుకెళ్ళి అమ్మాలనేది ఒక నిబంధన పెట్టారు. ఈసారి తొలగించాం. రైతే రాజు, రైతే నిర్ణయించాలి. ఏ మిల్కి వెళ్ళాలన్నా కూడా తనకి ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఒక మార్పు తీసుకొచ్చాం. వాట్సాప్లో కేవలం హాయ్ అనే ఒక మెసేజ్ పెడితే చాలా సులభంగా రైతు ఫలానా తేదీన ఫలానా టైంకి ఫలానా రైస్ మిల్కి అమ్ముకునేటట్టు అంత పారదర్శకంగా ఎప్పుడు లేని విధంగా మనం మార్పు తీసుకొచ్చాం. ఈరోజు కూడా ఎక్కడైతే తేమ శాతం ఎక్కువ ఉందని భావన ఉందో ఆ తేమ శాతం తగ్గించే విధంగా, లేదా మిల్లర్లు కొంచెం ఇబ్బంది పెడుతున్నా కూడా 17% నుంచి 24% పెంచాం. మేము 24% వరకు తేమ శాతం ఉన్నా కూడా కేవలం మీరు 5 కిలోలు తరుగు పెట్టి మిగతా ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేసే విధంగా ఇబ్బంది కలగకుండా మేము చేసాం. ఇక్కడ మేము టార్గెట్ పెట్టుకున్నాం. నిన్న 600 మెట్రిక్ టన్నులు చేసాం. ఈరోజు 1000 మెట్రిక్ టన్నులు చేస్తాం. ఈ రోజున ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే వాతావరణంలో మార్పు ఉందని ఒక ఆందోళన రైతుల్లో ఉంది కాబట్టి మాకు అందుబాటులో ఉన్న లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, మినీ వ్యాన్లు కానివ్వండి, ఏది దొరికినా అవి తీసుకొచ్చి రైతుకు ఆ ధైర్యం నింపే విధంగా చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకత్వం ఈరోజు ఇంత పటిష్టంగా ఎందుకున్నామంటే ఒక నమ్మకంతో పనిచేస్తున్నాం. ప్రజలకి మనం మేలు చేయాలి. మీరు ఏ విధంగా లయన్స్ క్లబ్లో ఇంత అద్భుతమైన కార్యక్రమం మీరు మా కోసం ఏర్పాటు చేశారు, అదేవిధంగా స్థానికంగా చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు తీసుకున్న అనేక కార్యక్రమాల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంలో మేము చేయాల్సింది ఏంటంటే మేము రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎన్నుకున్నారు మమ్మల్ని, ఒక బాధ్యత అప్పచెప్పారు. పదవిలో వచ్చామని చెప్పి మేము బాధ్యతని విస్మరించి ఆ స్వలాభం కోసం కాదు, ప్రజల కోసమే అంకిత భావంతో పనిచేస్తాం. రైతాంగానికి ఎప్పుడు కూడా ఆ ధైర్యం, భరోసా నింపే విధంగా ఈ సంస్కరణలు ఏవైతే తీసుకొచ్చామో పౌర సరఫరాల శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి, రెవెన్యూ శాఖ నుంచి ముగ్గురిని అనుసంధానం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు రైతులు ఎదుర్కొన్న సమస్యలకి తక్షణంగా మేము అప్పటికప్పుడే పరిష్కారం జరిగేటట్టు 100% మేము కలిసి ముందుకెళ్తున్నాం. మీరందరూ గతంలో ఏ విధంగా ఆశీర్వదించి గెలిపించారో రాము గారిని,
భవిష్యత్తులో కూడా ఒక మంచి నాయకత్వాన్ని ఇక్కడ పెంచేటట్టు మనస్ఫూర్తిగా మిమ్మల్ని సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి గింజ కొంటాం. ఎవరు కూడా దళాలకి ప్రైవేట్ వ్యక్తులకి అమ్మకుండా ప్రభుత్వానికి వాళ్ళు అమ్మితే 24 గంటల్లోనే వాళ్ళకి పూర్తి స్థాయిలో నిధులు వాళ్ళ ఖాతాలో పడేటట్టు మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేసామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ చక్కటి సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా పెద్దలందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారం చేసుకుని సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా మీరు కనిపెడతానని ఉంటారు. పోయిన సంవత్సరం ఇదే టైంలో వాళ్ళు వస్తే ఏం చేయాలో తెలియకుండా జనాలందరూ అంత టెన్షన్ పడ్డాము. ఎన్ని రకాల టెన్షన్స్ పడ్డాము అనేది మీకు తెలుసు. కోసేసి మొత్తం అంతా రోడ్ల మీద వేసుకుని ఎప్పుడు ఆ రుద్దాంట చూసుకుంటా ఎవరిని వస్తారా లేదా అనుకుంటూ చూసుకున్నా ఉండే పరిస్థితి. అలాంటిది ఈసారి స్వయంగా మినిస్టర్ గారే ఇక్కడికి వచ్చి మన సమస్యలు తెలుసుకుని మనకి ధైర్యం అవడం కోసం వచ్చారండి. ఈసారి లక్కీ లేనండి, వానలు రాలేదు కానీ వస్తాయేమో అనే డౌట్ కూడా లేకుండా మనకు కూడా అంటే కంగారు అయితే అందరిలో ఉంది. రైతులుగా ప్రతి ఒక్కరికి కంగారు ఉంది. నేను చూస్తూనే ఉన్నా. అక్కడికి 2-3 రోజుల నుంచి కలెక్టర్ గారితో కానీ అందరితో ఫాలో అప్ చేసుకుంటాను ఉన్న మినిస్టర్ గారి నుంచి వచ్చిన ఆదేశాలన్నీ స్వయంగా పాటించేట్టుగా కూడా ట్రై చేస్తా ఉన్నా. కానీ ఆయన స్వయంగా వచ్చేసరికి మనకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడే నుంచి గౌక్కుని అడిగేయండి. మనకి ఆయనే సొంతగా ఆయన మీకు సమస్యలన్నిటికీ సొల్యూషన్ చెప్పి వెళ్తారు. ఇందాక కూడా మన బొమ్మలూరులో సమస్యలు చిట్టా పట్టుకుని వచ్చేసరికి ఆ మొత్తం ఆల్రెడీ రెడీగా చేసేసి పెట్టించారు. అంత ముందు ఆలోచన ఉన్నందుకు మీకు థ్యాంక్స్ అండి. మీలాగా ముందే ఆలోచించి ఏ సమస్యలు వస్తాయో రాబోతాయి అనేది ఆలోచించుకుని ముందుగానే ప్రిపేర్ అవటం చాలా సంతోషంగా ఉంది. సో దయచేసి మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నా కానీ ఇప్పుడు రండి. మనకి చరిత్రలో గత 5 ఏళ్ళ నుంచి జరిగిన దానికి ఇప్పటికీ పూర్తిగా మీకు తేడా కనపడుతూ ఉంది. స్వయంగా మినిస్టర్ గారు వచ్చి మీకు సమస్యలు ఏమన్నాయని అడగడం అనేది నిజంగా మన అదృష్టం. ఒక్కసారన్నా మనకి ఏ మినిస్టర్ అన్నా వచ్చి అడిగారు ఎప్పుడైనా చూసుకోండి. ఆయన రావటం మనకు చాలా హ్యాపీ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చూసుకోండి. ఫోటోలు ఎప్పుడైనా దిగొచ్చు అర్జెంట్లీ. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడే అడగండి. అది పెద్దలు గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి ఎన్డీఏ కూటమి నేతలు, అధికార అనధికార ప్రముఖులందరికీ కూడా నమస్కారం. ఈరోజు సాక్షాత్తు మంత్రి గారు గ్రామాల్లో పర్యటించి రైతుల దగ్గరకు వచ్చి ఈ పరిస్థితి ఏమిటి, దీంట్లో నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచన చేయటం, అదే సందర్భంలో రైతాంగానికి ధైర్యం కల్పించడం, అధికారులకు కూడా తగు విధమైనటువంటి దిశానిర్దేశం చేయటం దీని లక్ష్యంగా ఈరోజు వస్తూ ఉన్నారు. మనం గతంలో చూసాం. గత సంవత్సరం కూడా నేను గుడ్లవల్లేరు వచ్చాను. అంతకుముందు సంవత్సరం కూడా గుడివాడలో మొత్తం ఆ ఊరు బయట వెంచర్లో ధాన్యం ఆరబోసుకొని రైతులు ఎత్తుకునే పరిస్థితి లేక మిల్లు దగ్గరికి పోయిన లారీలు దిగే పరిస్థితి లేకుండా ఉంటే ఆ రోజు కూడా వచ్చి వాటిని దించే దాంట్లో ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించి అగమ్యగోచరంగా ఉన్నటువంటి రైతులకు మనమే అండగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరిలో వచ్చినటువంటి గత సంవత్సరం ఏప్రిల్ మే మాసాల్లో వచ్చినటువంటి తుఫాను, అంటే 2024 కాకుండా 23లో వచ్చినటువంటి ఈ తుఫాన్కి అక్కడ గోదావరి జిల్లాల్లో మొత్తం రైతాంగం ధాన్యం అంతా కూడా రోడ్లపైన నీళ్ళలో మునిగిపోతే పట్టించుకునే నాదులు లేకపోతే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ 5 రోజుల పాటు ఆ జిల్లాల్లో తిరిగి ఆ రైతాంగానికి అండగా నిలబడి వాటిని కొనుగోలు చేయించడం కోసం కావాల్సిన ప్రయత్నం చేయాల్సి వచ్చింది. వీటన్నిటి అనుభవం ఆధారంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం నుంచి ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రులుగా ఉన్నారో వారు ఒక రైతు పక్షపాతిగా, వ్యవసాయం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్రం అంతా మీ అందరికీ, మీ ప్రాంతానికి గోదావరి జిల్లాలతో బంధుత్వం ఉంది. మీరు ఎంక్వైరీ చేయండి. ఏలూరు కానివ్వండి, నరసాపురం కానివ్వండి, ఈరోజు అమలాపురం జిల్లా కానివ్వండి, కాకినాడ, రాజమండ్రి జిల్లాల్లో 1740 రూపాయలు ఉన్నటువంటి సూపర్ ఫైన్ క్వాలిటీ 1780 నుంచి 1790 రూపాయలకి ఆ రోజు రైతులు పోటీపడి, అంటే ప్రభుత్వం కన్నా
పోటీపడి ప్రైవేటు వాళ్ళే డబ్బులు ఇచ్చి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. మిగిలినటువంటి ప్రభుత్వం తీసుకుంటూ వచ్చింది. ఎక్కడా కూడా రైతు ఒక్క రూపాయి తక్కువగా అమ్ముకోవాల్సిన పరిస్థితి రాలా. నిన్న మన గుంటూరు జిల్లా ఈ కృష్ణా జిల్లాకు వచ్చేసరికి నిన్న ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే ఈ గత 4-5 రోజుల నుంచి వర్షం రాబోతా ఉంది, వచ్చి పడబోతా ఉంది అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్షం వస్తే గత 4-5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రైతాంగం నష్టపోయినటువంటి తీరు మీకు గుర్తుంది కాబట్టి అలాంటి నష్టాన్ని బారి పడతామనే భయంతో తడి పొడిగా ఉన్నటువంటి పచ్చోట్లు కొయ్యటాన ఈ మార్చూరు విషయాలు వచ్చేసి కొద్దిపాటి గందరగోళం ఈ పెనమలూరు, పామర్రు, గుడివాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ టైంలో కోతకు వచ్చినటువంటి ప్రాంతంలో వచ్చింది. ఇది ఎప్పుడైతే మంత్రి గారి దృష్టికి వచ్చిందో వారు వెంటనే స్పందించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీలకు రుణాలు అందించి వారిని ఆర్థికంగా నిలబెట్టడం జరిగిందని, మరలా నేడు ఆ డ్వాక్రా సంఘ మహిళలను చిరు పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు తెలిపారు. నూతన మున్సిపల్ కార్యాలయం ఎదుట మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెప్మా సూపర్ బజార్ ను టీడీపీ నాయకులు జగన్మోహన్ రావుతో కలిసి ప్రారంభించడం జరిగింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు మరియు స్వయం సహాయక సంఘ అధికారులు పాల్గొనడం జరిగింది. ఈరోజు గుడివాడ పురపాలక సంఘం తరఫున డ్వాక్రా సంఘాలు అన్నీ కలిపి ఈ రోజున మెప్మా బజార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి నెల జరిగేటటువంటి కార్యక్రమం. దీనిలో గుడివాడలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలన్నీ కూడా కలిసి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఉత్పత్తుల్ని ఈ బజార్లో పెట్టి విక్రయించేటటువంటి పరిస్థితి. అందరికీ తెలిసిన విషయమే. అసలు ఈ డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు అనేది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచి పుట్టింది. ఆయనే మొట్టమొదట మహిళలు పొదుపు చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థిక స్వావలంబన సాధించాలి అని ఆ రోజున ఆయన పెట్టిన కార్యక్రమం. అది ఇంతెంత పెరిగి ఈ రోజున కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ ఈ డ్వాక్రా సంఘాల్లో జరుగుతోంది. దానికి కూడా ప్రభుత్వం చేయూతనిచ్చి లింకేజీ రుణాలు కానీ, సబ్సిడీ కానీ, మరి పావుల వడ్డీకి రుణాలు ఇవ్వడం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి, పేదల ప్రభుత్వం అని చెప్పి, పేదల రక్తాన్ని తాగినటువంటి ప్రభుత్వం ఈ డ్వాక్రా సంఘాలని నిర్వీర్యం చేసేస్తే ఈ రోజున మరలా ఈరోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి తప్పకుండా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా అనేకమైనటువంటి మహిళలకి కుట్టు శిక్షణ తరగతులు కానీ, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ప్రోగ్రాం కానీ పెద్ద ఎత్తున చేపట్టాలి, పెద్ద పెద్ద కంపెనీలను కూడా తీసుకురావాలని చెప్పి స్థానికంగా మన శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు కూడా దీని మీద చాలా సీరియస్గా ఆలోచించేటటువంటి పరిస్థితి. తప్పనిసరిగా త్వరలోనే అటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టి మహిళలకి ఈ కార్యక్రమాలే కాదు, వాళ్ళు చిన్న చిన్న కుటీర పరిశ్రమలా కాకుండా చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటాకి చర్చలు జరుపుతూ ఉన్నారు. తప్పకుండా కూడా ఎమ్మెల్యే గారి ఆలోచన విధానానికి అనుగుణంగా తప్పకుండా ఈ గుడివాడ రూపురేఖలు రాబోయే 5 ఏళ్లలో మార్చి చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆర్యవేశ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య కుమారుడు మరణించి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ కన్నాపేట వృద్ధాశ్రమంలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సేవామూర్తులు బొగ్గవరపు తిరుపతయ్య చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందిస్తూనే ఆయన కుమారుడు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్, గఫర్, కుందేటి హరిరాంబాబు, జాజుల తాతార పాల్గొనడం జరిగింది. నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో బొగ్గవరు తిరుపతి గారు, మా పెద్దలు బొగ్గవరు తిరుపతి గారి కుమారుడు బొగ్గవరు విజయ్ కుమార్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం, పెద్దలకి అన్నదాన కార్యక్రమం, పళ్ళు పంపిణీ కార్యక్రమం పెట్టామండి. ఈ బొగ్గవరు తిరుపతి గారు, నాకు తెలిసి బొగ్గవరు తిరుపతి గారు ఒకప్పుడు బాగా బిజినెస్ లో మంచి హడావుడిగా మంచి బిజీ లైఫ్ లో ఉండేవాళ్ళు. ఎప్పుడు చాలా పెద్ద వ్యాపార వ్యక్తిన. అలాంటిది ఆ టైంలో వాళ్ళ బాబు కుమారుడు బొగ్గవరు విజయ్ కుమార్ గారు అమెరికాలో మరణించడం
నిర్మాణం చెందడం అలాంటి నాకు అక్కడి నుంచి ఆయన వ్యాపారాలను తగ్గించేసుకొని సేవా కార్యక్రమాలకు అంకితం అయిపోయారు. చాలా వరకు వాళ్ళ కుమారుడి చనిపోయిన కాడి నుంచి చాలా పాపం బాధపడుతూ ఈ సేవా కార్యక్రమాల్లో శుభాకారాలు జరిపించుకుంటూ దానికి జీవితం అంకితం చేశారు. ఆ జవగర్ తిరుపతి గారి మనసు పెద్ద చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన అభినందన. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రముఖులు సేవారత్నం పెద్దలు గౌరవనీయులు బొగ్గరపు తిరుపతి గారి కుమారుడు బొగ్గరపు విజయ్ కుమార్ గారి 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకి కన్నీటి నివాళులు అర్పించడంతో పాటు ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన 15వ వర్ధంతి సందర్భంగా కరుణాపేట వృద్ధాశ్రమ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం మరియు పనులు ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాం. అలాగే మా గఫార్ గారు తాతారావు గారు హరిబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ రోజు మామూలుగా చేసుకోవాల్సిన కార్యక్రమం కాదు. తిరుపతి గారు మంచి మనిషి, పెద్ద ఆయన మరి ఆయన భౌతికంగా దూరం అయినందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఏదో కార్యక్రమం చేస్తానే ఉండి నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల నుంచి హరిగారు ముందు నుంచి ఒక వారం నుంచి హరిగారు మా అబ్బాయి గారు వర్ధంతి దాన్ని గట్టిగా మనం ఘనంగా చేద్దాం అన్నారు. అలాగే ఆయన ప్రతి సంవత్సరం కూడా చేస్తారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కర్ణాపీఠంలో ఈ భోజనాలు పనులు పంపటం జరుగుతుంది. దీనికి మెయిన్గా చెప్పటానికే నిన్న నుంచే మాకు బ్యానర్ ఎలా చేయాలని నేను అడుగుతుంటాను. ఇంట్లో మేడం గారు నేను అసలు మీ కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. అందువల్ల కొన్ని రోజులైతే వాడి పేరుతో ట్రస్ట్ పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాము. విద్యానిధి కానీ వికలాంగులకు వీల్ చైర్స్ కానీ దుప్పట్లు ఈ కాదు సంవత్సరానికి దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళము. అయితే ఇప్పుడు కూడా కరువు 24 సంవత్సరాల్లో చనిపోవటం అంటే అది కాక అమెరికాకు ఫ్లైట్ ఎక్కించడానికి మేము వెళ్ళాము. ఇంకా 4-5 గంటల ఫ్లైట్ రాగానే ఇది వార్త వచ్చి దీనికి ఎంతో చింతిస్తున్నాం. అలాంటి అయినా సరే కొన్ని కారణాల వల్ల కొన్ని తప్పవు. అలాంటి మనం చేయాలని కొన్ని తగ్గించాము. ఎందువల్లంటే ఉదయం నుంచి నాకు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. అలాంటి కార్యక్రమం తప్పదు. అయినా ఇలాంటి కార్యక్రమాలు హరిగారు గఫూర్ గారు వీళ్ళందా ఆధ్వర్యంలో ఇవాళ ఎవరిని పిలవండి, అందుకే నాకు పిలిస్తే చాలా మంది వచ్చేవాళ్ళు. ఇలాంటి కార్యక్రమానికి నాకు అన్నదానంలో ఉన్న హరిగారికి గఫూర్ గారికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో పేదవారికి మరియు ఆకలితో ఉన్న అనాథులకు గంటి సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో ఆర్కే వారియర్స్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావిస్తూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మా మామయ్య వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పేదవారికి మరియు ఆకలితో ఉన్న అనాథులకు అందజేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ వల్ల ఎంతో మంది ఆకలి తీరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యేలు గౌరవనీయులు వెనగళ్ల రాము గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా మావి గారు కీర్తిశేషులు మంచిగంటి వీర వెంకట సత్యనారాయణ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆకలితో ఉన్న అనాథులకి అలాగే పేదవారికి యాచకులకి అన్నదానం చెప్పడం జరిగింది. వారి సహకారంతో వారి కుటుంబ సహకారంతో ఈరోజు గుడివాడ పట్టణంలో ఉన్న యాచకులకి అలాగే పేదవారికి అన్నదానం చేయడం జరిగింది. ఎందుకంటే అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అంటారు. గుడివాడ పట్టణంలో చాలా మట్టుకి ఆకలితో ఎంతోమంది చనిపోయిన ఉన్నారు. అలాంటి ఆకలి చావులు ఉండకూడదనే ఆలోచనతోనే మేము ఈ గుడివాడ పట్టణంలో ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో ఇలా అన్నదానం చేయడం జరుగుతుంది. సో దయచేసి మన గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలందరూ మీ పుట్టినరోజులు కానీ మీ పెళ్లి రోజులు కానీ మీ నాన్నగారి గారి వర్ధంతుల సాకులు కానీ ఇలాంటి అన్నదానాలు చేస్తే గుడివాడ పట్టణంలో ఆకలి చావులు ఉండే ఆలోచన ఉంటుంది. నేను ఆలోచన దయచేసి అన్నదానం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నదానం చేయండి, ఆకలి చావులు లేకుండా చేయాలనే ఆలోచన. ఇంత మంచి అవకాశం మాకు అందించిన వీర వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. బాల కార్మికుల చట్టాన్ని గుడివాడ పట్టణంలో పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని ఎవరైనా షాపింగ్ మాల్స్ యజమానులు కానీ లేదా ఇళ్లలో కానీ 18 సంవత్సరాలలోపు చిన్నారుల చేత పనులు చేస్తే అట్టివారిపై చట్టపరమైన చర్యలతో పాటు
అపరాధ రుసుములు కూడా విధించడం జరుగుతుందని గుడివాడ లేబర్ డిపార్ట్మెంట్ అధికారిని బిందు హెచ్చరించడం జరిగింది. మహిళలు పురుషులు అనే తేడా లేకుండా వేతనాలు కూడా సమానంగా అందించాలని, ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిస్తే అటువంటి వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని వారు హెచ్చరించడం జరిగింది. 18 సంవత్సరాలలోపు పిల్లల్ని ఎవరిని ఉద్యోగంలో పెట్టుకోకండి. ఒకవేళ ఇళ్లల్లో కూడా పని చేయించుకోకూడదు. చిన్న ఆడపిల్లల చేతన మగ పిల్లల చేతన 18 సంవత్సరాల పిల్లలతో ఇంటి దగ్గర కానీ దుకాణాలు కానీ పని చేయించుకోకూడదు. అంటే బాల కార్మికులు అంటే 15 సంవత్సరాల లోపే వస్తారు. 15 సంవత్సరాలు దాటిన కానీ కార్మికులు కొని వస్తారు. అలా మీరు 15 సంవత్సరాలు దాటిన పిల్లల్ని పెట్టుకున్న కనీస వేతనాల చట్టం కింద మీ మీద కేసు రాసి మిమ్మల్ని కోర్టుకి హాజరుపరిచే అవకాశం ఉంది. అంటే ఇది హెచ్చరిక కాదండి, మీకు తెలియజేయడం కోసం ఒక స్నేహపూరితమైన వాతావరణంతో మీకు చెప్తున్నాను. మీరు దయచేసి ఎవరు చిన్నపిల్లల్ని ఇళ్లలో కానీ దుకాణాల్లో కానీ పెట్టుకోవద్దు. ఒకవేళ ప్రమాదకరమైన సంస్థలు అంటే హోటల్సు, బేకరీసు, ఫ్యాక్టరీసు అలా ఇళ్లలో పెట్టుకుంటే దాన్ని హజారస్ అంటే ప్రమాదకరమైన సంస్థల కింద గుర్తించి మీకు ప్రభుత్వం వారు అంటే కార్మిక శాఖ వారు 25,000 మీకు ఫైన్ వేస్తారు. తర్వాత సివిల్ కోర్ట్స్ అందు మీ మీద కేసు వేస్తారు. మిమ్మల్ని మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుకైనా ఉంటే కనుక మీ ఉద్యోగులు సస్పెండ్ చేస్తారు. కాబట్టి దయచేసి చిన్నపిల్లల్ని పెట్టుకోవద్దు. మీరు ఫైన్ కట్టవలసి వస్తుంది, జైలు చుట్టూ తిరగవలసి వస్తుంది. కాబట్టి పెట్టుకోవద్దు. అలాగే దుకాణాలు పనిచేసే పెద్ద కార్మికులు అంటే పెద్ద వర్కర్లు 17, 18 దాటిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకే రకమైన జీతం ఇవ్వాలి వాళ్ళకి. దానికి లేబర్ యాక్ట్ ప్రకారం ప్రతి డిజిగ్నేషన్ అంటే ప్రతి క్యాడర్కి ఇంత శాలరీని మా కార్మిక చట్ట ప్రకారం ఉంటుందండి. మీరు దాని ప్రకారమే వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో వాళ్ళు వచ్చి మా దగ్గర ఫిర్యాదు చేసిన మేము కానీ మా పై అధికారులు ఇంకా నేను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎవరైనా సరే వచ్చి అలా గుర్తించినట్లయితే మీ మీద కేసు నమోదు చేసి మీకు ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇద్దరికి, స్త్రీ పురుషులు ఇద్దరికి సమానంగా ఇవ్వండి. కార్మిక చట్టం ఉన్న ప్రకారం ఇవ్వండి. అలాగే పబ్లిక్ హాలిడేస్ కొన్ని డిక్లేర్ చేసి గవర్నమెంట్ ఇస్తుందండి, కార్మిక శాఖ డిక్లేర్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ 5 సాధారణ సెలవులు, 5 నేషనల్ హాలిడేస్, ఫెస్టివల్ హాలిడేస్, పండుగ సెలవులు మర్చిపోయినండి, పండుగ సెలవులు, సాధారణ సెలవులు ఇస్తుంది. అవి ఖచ్చితంగా దాంతోపాటుగా మీరు మిగతా సెలవులు మీకు వారికి అనుకూలమైన సెలవులు కూడా ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వీక్లీ ఆఫ్ ఖచ్చితంగా వర్కర్కి వీక్లీ ఆఫ్ ఇవ్వాలి. 8 గంటలకు మించి ఏ వర్కర్నైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ వర్కర్నైనా మీరు పని చేయించకూడదు. దుకాణాల్లో 8 గంటలే ఉండాలి. ఓవర్ టైం చేస్తే ఓవర్ టైం వాళ్ళకి ఛార్జెస్ మీరు పే చేయాలి. కాబట్టి దుకాణాల సంవత్సరం వరకు నేను మరొక్కసారి తెలియజేసేందుగా మీరు వర్కర్స్ని ఇబ్బంది పెట్టి తర్వాత మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులు పెట్టడం జరిగిందని, వాటిని నివృత్తి చేస్తామన్న మంత్రి నాదెండ్ల. ధాన్యం అమ్మే విషయంలో రైతులకు పూర్తిగా ప్రభుత్వం తరపు నుండి అండగా ఉంటామంటూ హామీ. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపిన ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవర్తి శ్రీనివాసరావు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన మెప్మా సూపర్ బజార్ను ప్రారంభించిన టీడీపీ నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.